హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనము ఇంకొక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం, శ్వాస వ్యవస్థకు సంబంధించి. ఓకే, అదేంటి అంటే శ్వాసక్రియ, దానికి సంబంధించినటువంటి టైప్స్ అన్నమాట, రకాలు ఏ విధంగా ఉన్నాయి అనేది. ఓకే, మరి బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ శ్వాస వ్యవస్థను మనం లేదా శ్వాసక్రియను రెండు రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటి వాయు శ్వాసక్రియ, ఓకేనా. సో వాయు శ్వాసక్రియ, దీన్నే ఎయిరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పేసి అంటాం. ఎయిరోబిక్ రెస్పిరేషన్, ఓకేనా. రెండవది ఏంటి అంటే అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ అంటే అనరోబిక్ రెస్పిరేషన్. అనరోబిక్ రెస్పిరేషన్ అన్నమాట, ఓకేనా. సో రెండు రకాలుగా మనం క్లాసిఫై చేస్తున్నాం. ఇక్కడ ఇది ఒకవేళ పేపర్ కనుక టఫ్గా ఉంటే, పేపర్ టఫ్గా ఉన్నట్లయితే వీటిపై నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దే బికమ్ వెరీ టఫ్ వెన్ కంపేర్ టు సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ కన్నా టఫ్గా ఉంటున్నాయి పేపర్లు. ఏది? ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, బోత్ ద తెలుగు స్టేట్స్, ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి. కాబట్టి తప్పనిసరిగా మీరు టఫ్గానే ప్రిపేర్ కావాలి. ఓకే, మరి ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. వాయు శ్వాసక్రియ డిఫరెన్సెస్ చెప్తున్నాను, ఈ డిఫరెన్సెస్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో నెంబర్ 1, మరి ఇది అన్ని జీవుల్లో జరుగుతుంది. ఓకే, ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ ద ఆర్గానిజమ్స్. అన్ని జీవులు అంటే ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మ జీవుల లోపల కూడా జరుగుతుంది కొన్ని రకాల సందర్భాల లోపల. ఓకేనా, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. క్లియర్. మరి ఇక్కడికి వచ్చినట్లయితే ఇది కేవలం కొన్ని రకాల జీవుల లోపల, అంటే కొన్ని రకాల బ్యాక్టీరియాస్. సో బ్యాక్టీరియా, ఈస్ట్ అనేటువంటి ఒక శిలీంధ్రం, ఇది ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రానికి బెస్ట్ ఎగ్జాంపుల్, అంటే ఫంగి అన్నమాట, ఫంగస్. ఓకే, అదేవిధంగా కొన్ని పరాన్న జీవులు, పారాసైట్స్, అంటే ఇతర జీవులపైన దాడి చేసి ఇతర జీవులకు నష్టాన్ని కలిగించేటువంటి జీవులను మనం ఏమంటాం? పరాన్న జీవులు అని చెప్పేసి. పారాసైట్ ఆర్ హార్మ్ఫుల్ టు అదర్ ఆర్గానిజమ్స్. అదేవిధంగా అలసట చెందిన కండరాలు. ఓకే, అలసట చెందినటువంటి కండరాలు, రైట్స్. సో టైర్డ్ మజిల్స్ అన్నమాట, టైర్డ్ మజిల్స్, అలసట చెందినటువంటి కండరా. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, అస్థి పంజర వ్యవస్థ చెప్పేటప్పుడే మీకు మజిల్ గ్లాని, కండర గ్లాని అని చెప్పేసి ఒక పదాన్ని వాడడం జరిగింది. ఈ కండర గ్లాని ఎప్పుడు జరుగుతుంది? అలసట చెందినప్పుడు. ఆ కండర గ్లాని జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే కండరాల లోపల ఒక ప్రత్యేకమైనటువంటి ఆమ్లం, దట్ ఈస్ లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఈ ఎగ్జాంపుల్స్ ఎందులోపల జరుగుతుంది అనే దానికి సంబంధించి. దెన్ నెంబర్ 2, ఇది సమర్థవంతమైనటువంటి ప్రక్రియ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. ఓకే, ఎఫిషియంట్ అన్నమాట. ఇది అంత సమర్థవంతమైనటువంటి ప్రక్రియ కాదు. ఓకే, మరి ఎందుకు సమర్థవంతమైనది అంటున్నాం అంటే దీని లోపల అత్యధికంగా శక్తి ఉత్పత్తి అవుతుంది, దట్ ఈస్ 686 కిలో క్యాలరీస్. ఓకేనా, 686 కిలో క్యాలరీల శక్తి ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఎందులో? వాయు శ్వాసక్రియ లోపల. కాబట్టి దీన్ని ఏమంటున్నాము? అంత ఎఫిషియంట్, సమర్థవంతమైనది అంటున్నాం. మరి ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ జస్ట్ 56 కిలో క్యాలరీల శక్తి మాత్రమే రిలీజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇది అంతగా సమర్థవంతమైనటువంటి శ్వాసక్రియ కాదు. మరి ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? బేసిక్ ఏంటి? వాయు శ్వాసక్రియ. అంటే ఈ శ్వాసక్రియ జరగాలి అంటే తప్పనిసరిగా ఏం కావాలి? వాయువు కావాలి. అంటే ఏ వాయువు కావాలి? ఆక్సిజన్. కాబట్టి ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడికి వచ్చినట్లయితే ఆ వాయు, ఆల్వేస్ ఇండికేట్స్ నో, ఏం లేదు, వాయువు లేదు. అంటే ఆక్సిజన్ లేకున్నా జరిగేటువంటి శ్వాసక్రియ ఏది అంటే అవాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ తప్పనిసరిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగేది ఏది అంటే వాయు శ్వాసక్రియ. ఓకేనా, మరి ఇంకా ఏం జరుగుతూ ఉంటుంది? ఇంకా ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి అంటే నెంబర్ 5, 5వ అంశం ఏంటి అంటే ఇక్కడ
ఈ వాయు శ్వాసక్రియ ఏదైతే ఉందో సో దీని లోపల మనకు అల్టిమేట్గా శ్వాసక్రియ యొక్క ఉద్దేశం ఏంటి? శక్తి ఉత్పత్తి కావడం. ఆ శక్తిని ఏమన్నాము? ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని చెప్పేసి అన్నాం. మరి ఇక్కడ మొత్తం ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి అంటే 38 ఏటీపీలు ఏర్పడతాయి. ఎందులో? వాయు శ్వాసక్రియ లోపల. 38 లోపల 2 ఉపయోగపడతాయి. ఓకే, మొత్తం ఏర్పడేవి 38, ఉపయోగపడేవి ఎన్ని? 2. కాబట్టి నికరంగా మిగిలేటువంటి ఏటీపీల సంఖ్య ఎంత? 36. సో దిస్ ఈజ్ అ నెట్ ఏటీపీ నంబర్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేటరీ మెకానిజం. ఓకేనా, మొత్తం 38 ఏర్పడుతున్నాయి, 2 వినియోగించబడుతున్నాయి, నికరంగా మిగిలేవి 36. సో ఇటు వచ్చినట్లయితే మొత్తం 4 ఏర్పడుతున్నాయి, ఉపయోగపడేటివి 2, కాబట్టి నికరంగా మిగిలేవి ఎంత అంటే 2 మాత్రమే. కాబట్టి అత్యధికంగా శక్తి ఏటీపీల రూపం లోపల తయారవుతుంది. కాబట్టి ఇది సమర్థవంతమైనది, ఇది అంత సమర్థవంతమైనది కాదు. క్లియర్? మరి దీని లోపల ఎన్ని దశలు ఉంటాయి? దశలు, స్టేజెస్ అన్నమాట. సో స్టేజెస్ మనకు 4 దశలు అనేవి ఉంటాయి. ఓకే, సో సాధారణంగా 3 దశలుగా కన్సిడర్ చేస్తారు. అంటే బ్రాడర్ స్పెక్ట్రమ్ లోపల మనం డీటెయిల్గానే చూద్దాం 4 దశలు. మరి ఏంటి ఆ 4 దశలు అని మీరు గమనించినట్లయితే మొదటిది ఏంటి అంటే గ్లైకోలసిస్. సో ఫస్ట్ది ఏంటి? గ్లైకోలసిస్ అనేటువంటి దశ, మొదటి దశ ఇది. రెండవ దశ పేరు ఏంటి అంటే క్రెబ్స్ వలయం, క్రెబ్స్ సైకిల్ అని చెప్పేసి అంటాం, క్రెబ్స్ వలయం అని చెప్పేసి అంటాం. మూడవది ఎలక్ట్రాన్ రవాణా, దాన్ని ఈటీఎస్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో నాలుగవది అంటే అర్థం ఏంటి? ఇక్కడనే వస్తుంది చూడండి, గ్లైకోలసిస్ తర్వాతనే వచ్చేటువంటి దశ ఇది. రెండవది వేసుకోండి, వరుస చూస్తే ఇది మూడవది, దిస్ ఈజ్ 4th. ఓకేనా, సో ఇక్కడ రెండవది పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, పైరువిక్ ఆమ్లం యొక్క ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ అనేటువంటి దశ. సింపుల్, మీరు జస్ట్ గుర్తుపెట్టుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. మొదటిది ఏంటిది? గ్లైకోలసిస్ అని చెప్పేసే దశ. రెండవది పైరువిక్ ఆమ్లం యొక్క ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్, ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. మూడవది క్రెబ్స్ వలయం, క్రెబ్స్ సైకిల్. దెన్ ఫైనల్లీ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ, దట్ ఈస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో 4 దశలు మనకి ఎక్కడ కనబడుతున్నాయి? మనకు వాయు శ్వాసక్రియ. జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంతే. ఓకే, ఇక్కడికి వచ్చినట్లయితే మనకు 2 దశలు కనబడతాయి, 2 స్టేజెస్. ఒకటి గ్లైకోలసిస్, ఇట్ ఈస్ వెరీ కామన్ టు బోత్, గ్లైకోలసిస్. రెండవది ఏంటి అంటే కిణ్వనము. ఓకే, సో దీన్నే ఫెర్మెంటేషన్ అని చెప్పేసి అంటాం, ఫెర్మెంటేషన్. ఓకే, గ్లైకోలసిస్ అనేది కామన్ గుర్తుపెట్టుకోండి. గ్లైకోలసిస్ అనేది మనకు అవాయు శ్వాసక్రియ లోపల ఉంది, అదేవిధంగా వాయు శ్వాసక్రియ లోపల ఉంది. మరి ఇక్కడ రెండవ దశ ఏంటి? కిణ్వనము, ఫర్మెంటేషన్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తున్నాం. కిణ్వనము అంటే అర్థం ఏంటి అంటే పులిసిపోవడం అన్నమాట. పులిసే ప్రాసెస్ను మనం ఏమంటాము అంటే కిణ్వనం అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇది మరి ఆ దశలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్లైకోలసిస్ అనేటువంటి దశ ఎక్కడ జరుగుతుంది? క్రెబ్స్ వలయం ఎక్కడ జరుగుతుంది? ఈటీఎస్ ఎక్కడ జరుగుతుంది? పైరువిక్ ఆమ్లం యొక్క ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది నేను మళ్ళీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? సో ఇది ఇట్లా మనకు 4 దశలు అనేవి ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ ఇందులోపల ఏర్పడేటువంటి ఎండ్ ప్రోడక్ట్స్, అంత్య ఉత్పన్నాలు ఏముంటాయి? ఓకే, మరి వాయు శ్వాసక్రియ జరిగితే ఏం ఉత్పత్తి అవుతాయి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఏం ఉత్పత్తి అవుతాయి అంటే వాటర్, కార్బన్ డయాక్సైడ్స్ అండ్ ఏటీపీస్, ఎనర్జీ. ఓకే, మరి ఇక్కడికి వచ్చినట్లయితే మనకు కార్బన్ డయాక్సైడ్స్, క్లియర్, కార్బన్ డయాక్సైడ్తో పాటు చాలా 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్స్ లేదా ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్ అని చెప్పేసి అంటాం, లేదా ఎసిటిక్ యాసిడ్స్. ఓకే, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనకు వివిధ రకాల యాసిడ్స్ అనేవి ఏర్పాటు కావడం జరుగుతుంది అవాయు శ్వాసక్రియ ఫలితంగా. కార్బన్ డయాక్సైడ్ అనేది కామన్, కార్బన్ డయాక్సైడ్తో పాటు అక్కడైనా ఇక్కడైనా కార్బన్ డయాక్సైడ్ ఈజ్ కామన్. లాక్టిక్ ఆమ్లం కానీ, ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ కానీ, ఎసిటిక్ యాసిడ్ కానీ ఏర్పాటు కావడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఇందులోపల అధస్థ పదార్థాలు, రైట్? అధస్థ పదార్థం అంటే ఏం చెప్పాను మీకు గత క్లాస్ లోపల చెప్పడం జరిగింది. అధస్థ పదార్థం దట్ ఈస్ సబ్స్ట్రేట్. సబ్స్ట్రేట్ అంటే అర్థం ఏంటి? చర్య లోపల పాల్గొనేటువంటి పదార్థం.
మరి ఇక్కడ శ్వాసక్రియ లోపల అక్కడైనా ఇక్కడైనా కామన్, దట్ ఈస్ C6H12O6, దట్ ఈస్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ ఈజ్ అదస్థ పదార్థం. ఇక్కడ కూడా మనకేంటి గ్లూకోజ్. ఓకే, సో గ్లూకోజ్ ఈజ్ ద సబ్స్ట్రేట్ ఫర్ బోత్ ద రెస్పిరేటరీ మెకానిజం, దట్ ఈస్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్. ఓకేనా? సో ఇది మరి మనకు మేజర్ డిఫరెన్సెస్ వాయు శ్వాసక్రియకు సంబంధించి మరియు అవాయు శ్వాసక్రియకు సంబంధించి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ మీరు డీటెయిల్గా డిస్కస్ చేయడం అంటే అర్థం ఏంటి? ఈ 4 దశల గురించి నేను చెప్తాను చూడండి. ఆల్రెడీ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ 4 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. రైట్, సో ఇది ఏంటి? ఏరోబిక్ రెస్పిరేషన్. ఇది వాయు శ్వాసక్రియకు సంబంధించినటువంటి పరిస్థితి. క్లియర్? మరి ఇక్కడ వాయు శ్వాసక్రియ లోపల ఎన్ని దశలు ఉంటాయి అని చెప్పేసి అన్నాను? 4 దశలు. మొదటి దశ ఏంటి? గ్లైకోలసిస్. మరి గ్లైకోలసిస్ లోపల ఏం జరుగుతుందో చూడండి. గ్లైకోలసిస్, లైసిస్ అంటే విచ్చిత్తి, గ్లైకో అంటే గ్లూకోజ్. ఓకే, అదస్థ పదార్థం ఏం చెప్పాను? శ్వాసక్రియకు సంబంధించి ఎక్కడైనా కూడా గ్లూకోజ్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది గ్లైకోలసిస్ లోపల అంటే గ్లూకోజ్ అనేటువంటి ఈ పదార్థం, గ్లూకోజ్ లోపల ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 6 కార్బన్స్. మరి ఈ గ్లూకోజ్ అనేటువంటి పదార్థం అనేది కంప్లీట్గా 2గా ఈ విధంగా విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది. ఫలితంగా ఇటువైపున ఒకటి పైరువిక్ యాసిడ్, పైరువిక్ ఆమ్లము, ఇటువైపున ఒక పైరువిక్ యాసిడ్. ప్రతి పైరువిక్ ఆమ్లం లోపల ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 3 కార్బన్స్. ఓకేనా? సో ప్రతి పైరువిక్ ఆమ్లం లోపల 3 కార్బన్లు ఉంటాయి. గ్లూకోజ్ అనేటువంటి 6 కార్బన్లు గల పదార్థం విచ్ఛిన్నము చెంది 2 పైరువిక్ ఆమ్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క పైరువిక్ ఆమ్లం లోపల ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 3 కార్బన్లు. ఓకే, మరి ఎక్కడ జరుగుతుంది ఈ గ్లైకోలసిస్? ఈ టేక్స్ ప్లేస్ ఇన్ ద సైటోప్లాజం. ఇది కణ ద్రవ్యం లోపల జరుగుతుంది. అంటే కణము లోపల ఉండే ద్రవరూప పదార్థాన్ని మనం ఏమంటాం అంటే సైటోప్లాజం లేదా సైటోసాల్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. కణద్రవ్యం అని చెప్పేసి అంటాం. మరి ఈ కణద్రవ్యం లోపల ఈ గ్లైకోలసిస్ అనేటువంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో జనరల్గా గ్లూకోజ్ నుండి ఈ పైరువిక్ ఆమ్లాలు మొత్తం విచ్చిత్తి చెందే మధ్యలో 10 రియాక్షన్స్ ఉంటాయి. 10 రియాక్షన్స్ అనేవి మధ్య లోపల మనకు కనబడతా ఉంటాయి. దట్స్ ఇట్. ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, గ్లైకోలసిస్ లోపల పాల్గొనే పదార్థం ఏంటి? గ్లూకోజ్. గ్లైకోలసిస్ జరిగితే ఏర్పడే అంత్య ఉత్పన్నం ఏంటి? పైరువిక్ ఆమ్లం. ఓకే, గ్లైకోలసిస్కు సంబంధించినటువంటి అదస్థ పదార్థం గ్లూకోజ్, గ్లైకోలసిస్కు సంబంధించినటువంటి అంత్య ఉత్పన్నం ఏంటి అంటే పైరువిక్ ఆమ్లం. గ్లూకోజ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్. పైరువిక్ ఆమ్లంలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. మరి ఎక్కడ జరుగుతుంది గ్లైకోలసిస్? కణద్రవ్యం లోపల. ఎన్ని దశలు ఉన్నాయి దీని లోపల? 10 దశలు. క్లియర్? సింపుల్. ఇది మొదటి దశ. సో దీన్ని మీరు డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ లోపల చూడండి. ఇది కణం అండి, ఇది కణం. కణం లోపల ఇదంతా కూడా ద్రవరూప పదార్థం. ఏమంటున్నాం దీన్ని? సైటోసాల్ లేదా సైటోప్లాజం లేదా కణద్రవ్యం అంటాం. దెన్ ఇది మైటోకాండ్రియా, ఇది మైటోకాండ్రియా. ఓకే, ఇప్పుడు ఇదంతా ఈ ఏరియా అంతా కూడా కణద్రవ్యం. ఇది రైట్, ఇదంతా కూడా కణద్రవ్యం. రైట్, ఇది మైటోకాండ్రియా. ఇప్పుడు కణద్రవ్యం లోపల ఏం జరిగింది? గ్లైకోలసిస్. ఓకే, గ్లైకోలసిస్ లోపల గ్లూకోజ్ దేనిగా మారింది? పైరువేట్గా మారింది. పైరువేట్ అంటే అర్థం ఏంటి? పైరువిక్ ఆమ్లంగా మారింది. సో ఇట్లా మారేటప్పుడు ఏం ఏర్పడింది? ఏటీపీ, అడినోసిన్ ట్రైపాస్పేట్ అనేటువంటి శక్తి ఉత్పత్తి కావడం జరుగుతుంది. క్లియర్? ఇది మొదటిది. దెన్ సెకండ్, రెండవది ఏం చెప్పాను? పైరువిక్ ఆమ్లం యొక్క ఆక్సీకరణ, డీకార్బాక్సిలేషన్. సెకండ్ స్టెప్ ఏంటి? పిఏఓడి. ఓకేనా? సో పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. మొదటి దశలో ఏర్పడినటువంటి అంత్య ఉత్పన్నం ఏంటి? పైరువిక్ యాసిడ్. రైట్, ఇక్కడ పైరువిక్ యాసిడ్ను తీసుకుందాం. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. ఓకేనా? మరి ఈ పైరువిక్ ఆమ్లం అనేది దేనిగా మారుతుందో చూడండి. ఎసిటైల్ కోఏ. దేనిగా మారుతుంది? ఎసిటైల్ కో ఎంజైమ్ ఏగా మారుతుంది. పైరువిక్ యాసిడ్ అనేది ఎసిటైల్ కో ఎంజైమ్ ఏగా మారుతుంది. మరి ఈ ఎసిటైల్ కో ఎంజైమ్ ఏలో ఎన్ని కార్బన్స్ ఉంటాయి అంటే 3 కార్బన్స్. పైరువిక్ ఆమ్లంలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఒక కార్బన్ అనేది ఏమైంది? కార్బన్ డయాక్సైడ్ రూపం లోపల కోల్పోవడం జరిగింది. ఓకేనా?
ఇందు లోపల పైరువిక్ ఆమ్లం లోపల ఉండేటువంటి 3 కార్బన్ల లోపల ఒక కార్బన్ 1 కార్బన్ ఈజ్ లాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, మరి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ రూపం లోపల గనక కోల్పోతే ఇట్లాంటి చర్యలను మనం ఏమంటాం అంటే డీకార్బాక్సిలేషన్ చర్యలు అని చెప్పేసి అంటాం. ఏమంటాము? డీకార్బాక్సిల్. డి నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ డీకార్బాక్సిలేషన్. ఓకే, పైరువిక్ ఆమ్లం లోపల ఉండేటువంటి ఒక కార్బన్ డైఆక్సైడ్ రూపం లోపల కోల్పోయింది కాబట్టి పైరువిక్ ఆమ్లం యొక్క డీకార్బాక్సిలేషన్. ఇంకొకటి ఏముంది? ఆక్సిడేషన్ లోపల ఏం జరుగుతుందో చూడండి. ఆక్సిడేషన్ లోపల ఇక్కడ పైరువిక్ ఆమ్లం నుంచి మనకు ఒక NaDH2 అనేది ఏర్పడుతుంది. ఏమంటాం? ఏం ఏర్పడుతుంది? NaDH2. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, FAD, ఓకే, NAD. సో FAD అంటే ఫ్లావిన్ అడినిన్ డైన్యూక్లియోటైడ్. సో ఫ్లావిన్ అడినిన్ డైన్యూక్లియోటైడ్స్. దీనికి పక్కన H2 ఉన్నది అనుకోండి, ప్రోటాన్స్ కలపబడినట్లయితే దాన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది? రెడ్యూస్డ్ ఫామ్ అన్నమాట. క్షయకరణము చెందినటువంటి FAD ఇక్కడ కలిపారు అనుకోండి, క్షయకరణము చెందినటువంటి NAD అని చెప్పేసి అంటాం. ఓకే, FAD అంటే ఫ్లావిన్ అడినిన్ డైన్యూక్లియోటైడ్. ఒకవేళ దాని పక్కకు H2 కనుక ఉన్నట్లయితే క్షయకరణము చెందినటువంటి FAD అన్నమాట. నెక్స్ట్ NAD లోపల నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్స్. దాని పక్కకు H2 ఉన్నట్లయితే దాని ఏమంటాం? H కానీ H2 ఉన్నట్లయితే రెడ్యూస్డ్ ఫార్మ్ ఆఫ్ NAD అన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ NADH2 ఏర్పడితే దాన్ని ఏర్పడే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా ఇది ఏర్పడుతుంది. కాబట్టి ఆక్సిడేషన్ జరుగుతుంది, అదేవిధంగా డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. ఫలితంగా మనకు రెండవ దశకు అధస్థ పదార్థం ఏంటి? పైరువిక్ ఆమ్లం. గమనించాలి, మొదటి దశకు అధస్థ పదార్థం ఏంటి? గ్లూకోజ్. అంత్య ఉత్పన్నం ఏంటి? పైరువిక్ యాసిడ్. మళ్ళీ పైరువిక్ యాసిడ్ రెండవ దశ లోపలికి ఎంటర్ అవుతుంది. రెండవ దశకు అధస్థ పదార్థం ఏంటి? పైరువిక్ ఆమ్లం. అంత్య ఉత్పన్నం ఏంటి? ఎసిటైల్ కోఏ. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. క్లియర్? మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ ఇక్కడ చూసినట్లయితే ఈ రెండవ దశను స్కిప్ చేయడం జరిగింది. దీని లోపల చూడండి, థర్డ్ స్టేజ్ ఎసిటైల్ కోఏ మళ్ళీ ఎందు లోపలికి ఎంటర్ అవుతుంది? మూడవ దశ లోపలికి ఎంటర్ అవుతుంది. ఆ మూడవ దశని ఏమంటున్నాము? క్రెబ్స్ సైకిల్, క్రెబ్స్ వలయం అని చెప్పేసి అంటున్నాం. లేదా దీన్ని ఇంకొక రకంగా ఏమంటారు అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్, సిట్రిక్ ఆమ్ల వలయం అని చెప్పేసి అంటాం. సిట్రిక్ ఆమ్లం యొక్క వలయం అని చెప్పేసి అంటాం. సో క్రెబ్స్ అనేది శాస్త్రవేత్త పేరు. హాన్స్ క్రెబ్స్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఇట్లాంటి వలయాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి సో దీన్ని మనం క్రెబ్స్ వలయం అని చెప్పేసి అంటున్నాం. మరి దీని లోపల, ఈ వలయం లోపల మొదటగా ఏర్పడే పదార్థం ఏది అంటే సిట్రిక్ ఆమ్లము. సిట్రిక్ ఆమ్లం అనేటువంటి 6 కార్బన్లు గల పదార్థం మొదటగా ఈ వలయం లోపల ఏర్పాటు కావడం జరుగుతుంది. కాబట్టి సో క్రెబ్స్ వలయాన్ని మరొక రకంగా ఏ పేరుతో పిలుస్తున్నాము అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని చెప్పేసి అంటున్నాం. క్లియర్? మరి ఏ విధంగా ఏర్పడుతుందో చూడండి. ఇక్కడ రెండవ దశలో ఏది ఏర్పడింది? చివరిగా ఎసిటైల్ కోఏ. రైట్? ఇప్పుడు ఇక్కడ ఈ ఎసిటైల్ కోఏ అనేది 2 కార్బన్స్ కదా. సో ఇది ఇట్ కంబైన్స్ విత్ అనదర్ 4 కార్బన్స్ కాంపౌండ్, దట్ ఈస్ OAA. ఈ OAA లోపల 4 కార్బన్లు ఉంటాయి. రైట్? ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్స్. క్లియర్? ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లము 4 కార్బన్లు కలిగి ఉన్నది. ఈ ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లం అనేది దేంతో రియాక్ట్ అవుతుంది? ఎసిటైల్ కోఏతో రియాక్ట్ అవుతుంది. ఎసిటైల్ కోఏలో ఎన్ని కార్బన్స్? 2 కార్బన్స్. ఇక్కడ ఎన్ని కార్బన్స్? 4 కార్బన్స్. ఇవి రెండు కలయిక చెందడం ఫలితంగా మనకు 6 కార్బన్ కాంపౌండ్ ఏర్పడుతుంది. ఆ 6 కార్బన్ కాంపౌండ్ ఏది అంటే సిట్రిక్ యాసిడ్. మొదటగా ఏర్పడే పదార్థం సిట్రిక్ ఆమ్లము. కాబట్టి దీన్ని క్రెబ్స్ వలయాన్ని ఇంకొక రకంగా ఏమంటున్నాం అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటున్నాం. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6. ఇప్పుడు ఇది మొత్తం రియాక్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇట్లా మొత్తం సైక్లిక్ రియాక్షన్స్ జరిగి మనకి ఏం ఏర్పడతాయి ఇక్కడ అంటే సైక్లిక్ రియాక్షన్స్ లోపల ఇంతకుముందు చెప్పాను కదా, FADHలు NADHలు ఏర్పడతాయి. సో FADHలు NADHలు ఏర్పాటు కావడం జరుగుతుంది. క్లియర్? దీన్నే ఒకసారి ఇక్కడ చూడండి. పైరువేట్గా ఇది అంటే పైరువిక్ యాసిడ్. పైరువిక్ యాసిడ్ ఎందులో పాల్గొన్నది?
మైటోకాండ్రియా లోపలికి ఎంటర్ అయింది. ఇవి రెండు చర్యలు, పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్, క్రెబ్స్ సైకిల్, ఇవి రెండు కూడా ఎక్కడ జరుగుతాయి? ఎంసీ అంటే మైటోకాండ్రియా లోపల జరుగుతాయి. ఓకేనా? లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది? సిట్రిక్ యాసిడ్ సైకిల్. ఓకే, సిట్రిక్ ఆమ్ల వలయం అంటే అర్థం ఏంటి? క్రెబ్స్ వలయం. క్రెబ్స్ వలయం జరిగితే ఏం ఏర్పడ్డాయి? NADH2లు FADH2లు ఏర్పడ్డాయి. సో ఇవి రెండు NADH2లు FADH2లు FADHలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి NADHలు అన్నీ కూడా ఎందు లోపల చిట్ట చివరి దశ లోపల ఇన్వాల్వ్ అవుతాయి. ఆ దశ పేరు ఏంటి అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. నేను రాస్తాం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. రైట్. సో ఇక్కడ నేను తీసేసి రాస్తున్నాను ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో 4వ దశ ETS ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఎందులో ఎక్కడ జరుగుతుంది ఇది అంటే మైటోకాండ్రియా యొక్క క్రిస్టే అనే నిర్మాణం పైన జరుగుతుంది. క్రిస్టే. ఓకే, సో ఇది ఈ ముడతలు ఉన్నాయి కదా, రైట్, ఇట్లాంటి మైటోకాండ్రియా లోపల ఇదంతా మైటోకాండ్రియా ఇది. ఓకే, దీని యొక్క ముడతలు ఏవైతే ఉన్నాయో లోపల ఈ విధంగా ముడతలు ఉన్నాయి కదా ఇవన్నీ. సో ఇట్లాంటి ముడతలను మనం ఏమంటాం అంటే క్రిస్టే అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తాం. ఈ క్రిస్టే పైన ఏది జరుగుతుంది? 4వ దశ, శ్వాసక్రియ లోపల ఉండేటువంటి 4వ దశ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది జరుగుతుంది. సో జరిగి మనకి ఇందు లోపల ఎవరు పాల్గొంటారు? FADH2లు అదేవిధంగా NADHలు పాల్గొంటారు. మరి పాల్గొంటే అల్టిమేట్గా మనకి ఏమి ఉత్పత్తి చేయబడతాయి? ATPలు ఉత్పత్తి చేయబడతాయి. మరి ఏటీపీలు ఏ విధంగా ఉత్పత్తి చేయబడతాయి అని చెప్పేసి ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది ఒక శాస్త్రవేత్త. ఆ థియరీ పేరు ఏంటి అంటే కెమిఆస్మాటిక్ థియరీ. కెమిఆస్మాటిక్ థియరీ, కెమిఆస్మాటిక్ పరికల్పన అని చెప్పేసి అంటాం. మరి ఈ కెమిఆస్మాటిక్ పరికల్పన అన్నటువంటి థియరీ ఏదైతే ఉందో సో దీన్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పీటర్ మిట్చెల్. ఓకే, సో పీటర్ మిట్చెల్ అనేటువంటి శాస్త్రవేత్త చాలా చాలా ఇంపార్టెంట్. 1961 లోపల ఈ పీటర్ మిట్చెల్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ థియరీ కెమిఆస్మాటిక్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. దీని ప్రకారము ఏటీపీలు ఏ విధంగా ఏర్పడతాయో ఇందులోపల కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇది కెమిఆస్మాటిక్. చూడండి, ఆక్సిడేటివ్ పాస్ఫారిలేషన్ జరుగుతుంది అంటే ఆక్సీకరణ జరుగుతుంది, పాస్ఫారిలేషన్ అప్పుడు చర్య జరుగుతుంది. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కెమిఆస్మాటిక్ అంటే ఈ ప్రాసెస్. ఓకే, సో ఓవరాల్గా అంటే చెప్తున్నాను చూడండి, 4వ దశ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మైటోకాండ్రియా లోపల ఉండేటువంటి క్రిస్టేలో జరుగుతుంది. మరి ఇందు లోపల ఎవరు పాల్గొంటారు? FADH2లు NADHలు పాల్గొంటాయి. సో పాల్గొంటే ఏం ఏర్పడుతుంది? ATP. మరి ఏ విధంగా ATP ఏర్పడుతుంది అనేటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ను వివరించినటువంటి థియరీ ఏది అంటే కెమిఆస్మాటిక్ పరికల్పన సిద్ధాంతం. దీన్ని ఎవరు ప్రతిపాదించారు? పీటర్ మిట్చెల్ 1961 లోపల ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇది మరి కంప్లీట్గా వాయు శ్వాసక్రియకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఓకేనా, ఇది వాయు శ్వాసక్రియ. మరి రెండవది కూడా మనకుంది అవాయు శ్వాసక్రియ అని చెప్పేసి, అది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం.